అండి, చిటికలో చేసే ఒక కూరని మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదే అండి, పాలకూర ఎగ్ కర్రీ. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకొని, నూనె కూడా ఎక్కువగా ఏం పట్టదు మనకి. ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా వేగాక ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని అది కొద్దిగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి కూడా దంచుకొని లైట్గా వేసుకుందాము. తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగయ్యాక ఇందులోకి మనము తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఈ పాలకూరలో వాటర్ ఉంటాయి కదా, మూత పెట్టకుండా ఇలానే కొద్దిసేపు ఇలా మూత పెట్టకుండా ఉంచేసి వాటర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. మరీ ఎక్కువగా వేగకూడదు పాలకూర. ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పు కారం వేసుకొని సరిపడంత వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలిపి ఉంచేసుకున్నాను. దీని తర్వాత నేను ఈ 2 నిమిషాలలో నేను ఒక 3 ఎగ్స్ కొట్టి రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాను ఇందులో వేసుకోవడానికని. కావాలనుకుంటే ఒకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 3 అయితే నేను తీసుకున్న పాలకూరకి 3 ఎగ్స్ అయితే చాలా బాగా సరిపోయినాయి. అంటే బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది. పాలకూరని మధ్యలోకి అనేసి మనం ఎగ్గును వేసుకొని దాని మీద కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా అవ్వాల్సిన అవసరం లేదు కర్రీ మనకి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇదంతా లో హీట్లోనే చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.